ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే గత 27 సంవత్సరాల క్రితం మూతపడిన సీసీఐ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ సీసీఐ ఫ్యాక్టరీ ఎదుట ఈరోజు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్షం నేతలు అలాగే భూ నిర్వాసితులు కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి గేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అయితే పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు అలాగే అఖిలపక్ష నేతలకు సీసీఐ సాధన కమిటీ నేతలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఈ ఆందోళనకు ఈ ధర్నాకు సిపిఎం పార్టీ తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అప్పచెప్పేందుకు ప్రయత్నం చేస్తుందని, అందులో భాగమే ఈ సీసీఐ ఫ్యాక్టరీని అమ్మేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి చెందిన జిల్లా ఎంపీ నగేష్ అలాగే స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించే వరకు తాము ఈ ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. అవసరమైతే పార్లమెంటులో ఈ అంశంపై ప్రస్తావించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఈ రోజుకు 9వ రోజు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అఖిలపక్ష నేతలతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేసి అపరంగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేందుకు కుట్రలు చేస్తుందని, ఈ కుట్రలను ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీసీఐ ఫ్యాక్టరీ తెరిపిస్తే దాదాపు పరోక్షంగా ప్రత్యక్షంగా దాదాపు 10,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఢిల్లీలో సైతం పోరాడేందుకు తాము వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ సభ్యులతో పాటు అఖిలపక్షం నేతలు అలాగే పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఓ అధికారి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో డిఎంఈఓగా పనిచేస్తున్న రవిశంకర్ ఈరోజు ఒక మెడికల్ షాప్ యజమాని నుంచి 30,000 రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇంజెక్షన్లు విక్రయిస్తున్నాడని ఓ మెడికల్ షాపు యజమానిని లంచం ఇవ్వాలని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం పనిచేస్తున్న రవిశంకర్ డిమాండ్ చేశారు. బాధితుడు 30,000 రూపాయలు లంచంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు రవిశంకర్ రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. రవిశంకర్ను అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ముందస్తు సంబరాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పంట పొలాల్లో గులాబీ జెండాలను కట్టి కేసీఆర్ చిత్రపటాలను ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో తమ గ్రామంలో ఇంటింటికి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందాయని, అందుకే తాము ఎప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి అలాగే కేసీఆర్కి రుణపడి ఉంటామని, అందుకే ఈ ముందస్తు సంబరాలు జరపడంతో పాటు ఇప్పటికే పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఖర్చులకు విరాళంగా 1,00,000 రూపాయలు అందించడం జరిగిందని, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కొక్కరు చొప్పున వరంగల్లో జరిగే ఆవిర్భావ సభకు తరలి వెళ్లేందుకు తాము గ్రామంలో తీర్మానం చేసుకున్నామని, రానున్న భవిష్యత్తులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వస్తుందని, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడని ఈ సందర్భంగా గ్రామస్తులు ధీమా వ్యక్తం చేశారు.